నాడు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా మా తోడై నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరిస్తుము జీవితాంతము. పిల్లలు కూర్చోబెట్టు, లేదంటే కింద పంపించు. నువ్వు కన్సల్టేషన్ చేయాలి, అభిలతో కాదు. సరే, మంచిది. ఈరోజు మనం వాక్యంలో కొనసాగిద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనం చదువుకుందాము. దయచేసి తల పరిస్థితిగా మనం షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయుడు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు
అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చాలు, తర్వాత చదువుకుందాం. దేవుని బిడ్డలాగా ఇక్కడ మీకు అయితే మిమ్మల్ని ప్రశ్న అడిగి నేను శోధించను. ఇందాకంటే ఖచ్చితంగా అడిగాను. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మెల్కీసెదెకు హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. అయితే అబ్రాము యుద్ధం చేసి తన యొక్క సోదరుని యొక్క కుమారుడైన లోతును, భార్యను, పిల్లల్ని, తనను పట్టుకు వెళ్ళినటువంటి సమస్తాన్ని కూడాను జయించి తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది. బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నేను తర్వాత చెప్తాను మీకు. దేవునికి అతనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక 7 నేను చెప్తాను. చెప్పే ముందు ఇది వినండి. దేవుని బిడ్డలారా, అబ్రాముకు మెల్కీసెదెకు ఇక రొట్టెను, ద్రాక్షరసము తీసుకుని వచ్చాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు తీసుకువచ్చాడు? ఒకసారి మీరు బాగా వినాలి. ఇదేదో పెట్ట కథలాగా వినవద్దు. అసలు అబ్రాముకి ఇవ్వడానికి ఏమిటి అర్హత? అబ్రాం వండర్ఫుల్ అన్నాట్, అసలు యోగ్యుడా కాదా అనేది మనం ప్రశ్నించాలి. ఒకసారి ఆలోచించదా అసలు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఉదాహరణకు మనం నెలలో బలారాధన తీసుకుంటున్నాం. చాలా మంది తీసుకోవద్దు. కారణం ఏంటి? ప్రార్థన చేసుకోలేదు, సిద్ధపడలేదు అనేది చెప్తూ ఉంటారు. సరే, మంచిది. నువ్వు ప్రార్థన చేసి సిద్ధపడి తీసుకున్నా తీసుకోకపోయినా బలారాధన సిద్ధపడి తీసుకుంటున్నారు. టోటల్గా ఈ బలారాధనకు ముందు కొన్ని సంగతులు జరుగుతాయి. అది అబ్రాముకు జరగలేదు. మరి ఎందుకు తీసుకున్నట్లు? ఎందుకు మెల్కి జరిగించాడు? కొంచెం కూడా మొదలు పెట్టవలసిందిగా మనం చూస్తున్నాం. బలారాధనలో ఎవరు పాల్గొంటారు? అది పోనీ అది చెప్పండి. నాకు తీసుకున్న వారు బాప్తిస్మం ముందు ఏం జరగాలి? మారు మనసు, పాప క్షమాపణ. పాప క్షమాపణ, మారు మనసు అనుభవం బాప్తిస్మం. ఈ 3 అనుభవాల తర్వాతనే రొట్టె, ద్రాక్షరసం, అదే బలారాధన, లాస్ట్ సప్పర్ అని మనం అనుకుంటున్నాం కదా. అలాగైతేనే ఇస్తాం, లేకపోతే అని మనకు అందరూ తెలుసు. దేవత ప్రపంచం ఇలాగ పాటిస్తూనే ఉన్నది. యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు 2000 సంవత్సరంలోనే. అప్పటి నుండి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వాస్తవం జరుగుతున్న విషయం. అయితే ఇక్కడ అబ్రాముకు మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షరసం ఇచ్చాడు, తీసుకొచ్చాడు. ఈయన ఏ మారు మనసు పొందాడు? ఏ పాప క్షమాపణ పొందాడు? ఏ బాప్తిస్మం తీసుకున్నాడు? ఎప్పుడు వాక్యం విన్నాడు? ఇవన్నీ జరిగితే కదా ఇచ్చేది. సహజంగా చెప్పాలి, పై వారైనా కింది వారైనా జనరల్ గా ఇవన్నీ జరగాలా లేదా? మరి ఇది ఎప్పుడు జరిగినాయమ్మా? 12వ అధ్యాయం 14వ వచనం అధ్యాయం చివరికి వచ్చాం. 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14కు వచ్చేసాం. లేకపోతే దాదాపుగా తక్కువ సమయమే. ఈ తక్కువ సమయంలో ఎప్పుడు వాక్యం విన్నాడు? ఎప్పుడు పశ్చాత్తాపం పొందాడు పాపల విషయమై? ఎప్పుడు మారు మనసులోకి వచ్చాడు? మారు మనసులో
బాప్తిస్మం వచ్చాను. మరి ఇది తీసుకోవడానికి ఆస్కారం ఉందా, అవకాశం ఉందా అని అసలు ఈ ప్రధాన యాజకుడు ఇవ్వడానికి కారణం ఏమిటి అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఇదే ఆలోచించండి. ఇది చాలా మర్మయుక్తమైన విషయం. దేవుని బిడ్డలారా, రెట్టెను ద్రాక్షరసమే ఏకదాన తీసుకుని వచ్చేసాడు అబ్రహాము ఎదుర్కొన్నాడు. తర్వాత ఏమండి, మెల్కీసెదెకు అబ్రహాం తెలుసా? అబ్రహాంకు మెల్కీసెదెకు తెలుసా? ఏమిటి అసలు? ఆశ్చర్యంగా లేదా? చెప్పాలి, ఆశ్చర్యంగా లేదా? అబ్రాము ఎవరు, మెల్కీసెదెకు ఎవరు? అబ్రాము యుద్ధం చేసి తన యొక్క వారందరూ కూడా తీసుకుని వచ్చేటప్పటికి మెల్కీసెదెకు ఎదుర్కోవటం, ఆయన ఏమిటి ఎదుర్కోవటము, అక్కడ జరుగుతున్నట్టు సిచ్యువేషన్ ఏమిటి? చాలా అద్భుతం, ఆశ్చర్యకరం. దేవుని బిడ్డలారా, మారు మనసు అనుభవం లేకుండా, పాప క్షమాపణ లేకుండా, బాప్తిస్మం లేకుండా వాళ్ళలో చేయి వేయటానికి లేదు అనే సత్యం మనందరూ తెలుసు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? వాక్యం చూపిస్తాను. జరిగినాయి. ఏమి స్తోత్రం, గట్టి చెప్పండి. సరే, ప్రూఫ్ చేద్దాం. కలిసి రాష్ట్ర పత్రిక రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 8. దేవుడు ఆ విశ్వాస మూలముగా అన్యజనులను చదువు. నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి ఏంటంటారు? విశ్వాసం అబ్రహాముకి ముందుగానే ఏం ప్రకటించబడింది? సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అన్యుడిగా ఉన్నాడు కల్లి అనే ప్రాంతంలో, ఊర్ అనే పట్టణం. ఒక అన్యుడు, విగ్రహారాధికుడు. దేవుడి యొక్క ఏర్పాటు, దేవుడి యొక్క కృప, దయా సంకల్పం. భూమికి పునాదులు వేయకపోతే అబ్రామును దేవుడు ఎదిగినాడు. దేవుడి స్తోత్రం. అబ్రాము అంటే అర్థం గుర్తుపెట్టుకోవాలి. అందులో లేదా రాసుకోండి. ఫాదర్ ఆఫ్ ఎగ్జాల్టెడ్, తండ్రి హెచ్చరించబడిన గాక, తండ్రి హెచ్చరించబడిన గాక. దేవుని బిడ్డలని అర్థం ఇచ్చాడంటే అబ్రాము దేవాది దేవుడు ముందుగానే ఎరిగినాడు. అందుకనే అక్కడ స్పెసిఫిక్ గా రాశాడు పౌలు గారు గల్తీలో. మీరు ఒకసారి ఇందులో వచ్చిన చదువు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా అది తీర్చునని. అది అక్కడ విషయమాగాలి. దేవుడు అన్యజనులను నీతిమంతులుగా తీర్చబడుటకు చూశాడండి. దేవుడు విశ్వాసము ద్వారా అన్యజనులను నీతిమంతులుగా తీర్చబడటం ఆయన యొక్క ప్రథమ సంకల్పం. దేవుడు అనాది కాలంలోనే ఆ యొక్క ఉద్దేశం కలిగిన దేవుడు. ఎటు పోతే నాకెందుకు అనుకోలే దేవుడు, ఈ అన్ని జనంతో నాకెప్పుడని అనుకోలేదు దేవుడు. అనాథ కాలంలోనే దేవుడి యొక్క కృప ఏర్పాటు బహు గొప్పది, బహుశ్రేష్టమైనది. అందుకని దేవుడు విశ్వాసం ద్వారా అన్ని జనులకు నీతిమంతులుగా తీర్చడం దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకని అబ్రామును ఒక అన్యుడిగా ఉన్న వ్యక్తిని పిలుచుకోవటానికి ముందు ఆయనకు ఆల్రెడీ స్వార్థ ప్రకటించబడటం జరిగిపోయింది. అందుకని ఆ స్వార్థ వినిన తర్వాత ఏనంటే అందరూ ఆ విగ్రహారాధన మీద అసహ్యం కలిగింది. ఇవన్నీ చేతితో చేసిన బొమ్మలే,
చేతి సహాయమే అని గ్రహించిన వాడై వాటన్నిటిని చింతమంతగా పగులు కొట్టేశాడు. దేవుని బిడ్డారా, అప్పుడు దేవుడు అతను స్పందించాడు. అప్పుడు దేవుని ఆత్మ అతనిలో, నేను ఒక అన్యులను, నేను ఒక విగ్రహాధికుడును, నేను నిజమైనటువంటి శక్తి గల దేవుడు నేను నమ్మలేకపోయాను, చూడలేకపోయాను, వినలేకపోయాను, ఆయన ఏంటో తెలుసుకోలేకపోయాను. ఈ రోజున దేవుడు నాతో ముఖాముఖి మాట్లాడినటువంటి ఒక నీతిమంతుడిగా తీర్చబడటానికి దేవుడు నాకై పరం నుండి దిగి వచ్చాడు అనే సంగతి గ్రహించిన వాడే స్వార్థను నమ్మాడు. దేవుడు స్తోత్రం. అందుకనే నమ్మాడు కనుక నీతికేర్చబడింది. చెప్పాలి అందరూ ప్రైజ్ ది లార్డ్. నమ్మాడు కనుక అప్పుడే నమ్మాడు దేవుడు. అందుకే అబ్రహాము దేవుడు నమ్మను, అది అతనికి అప్పుడే. ఎప్పుడు ఇది? అనాది కాలంలో. చూస్తారండి, ఆలోచించండి. అప్పుడు స్వార్థ ప్రకటించబడింది. వెంటనే తనేమిటో గ్రహించుకోగలిగాడు. తన మీద తనకి అసహ్యం కలిగింది, తన పనులకు అసహ్యం కలిగింది, తను చేసిన వాటికి అసహ్యం కలిగింది. తన పాపమును శాపమును వదిలించుకుంది, జాడించుకుంది, పేదరాష్ట్రానికి సంసిద్ధమయ్యాడు. దేవుడు మాట్లాడాడు. దేవుడు స్తోత్రం. అంతే. చూసారండి, అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత మార్పు చెందాడు. అంతే, అనగా రూపాంతరంలోకి వచ్చేసాడు. ఆలోచించండి, దేవుని యొక్క కృపను బట్టి ఒక బాప్తిస్మం అనేటువంటి అనుభవంలో ఒక వేరే సున్నతి సంగతం తగ్గిపోయింది. ఫలితంగా అబ్రాహాముని దేవుడు ఎదిగి అతని యొక్క విశ్వాసము లేదా దేవుడు నమ్మాడు అనే ఉద్దేశంతో యుద్ధం చేసి వస్తున్నప్పుడే ఈ మెల్కీసెదెకుని ఎదుర్కొన్నాడు. ఏమండి, అర్థమైందా? కనుక ఎక్కడి నుండి వచ్చినాయంటే ఇది సంగతి, ఇది సంగతి. పెట్టెను ద్రాక్షరసము అంటే లాస్ట్ సప్పర్ బలారాధన జరుగుతుంది. ఆలోచించండి. కనుక మన ఆత్మీయ జీవితాల్లో మనం కూడా ఈతిగా ముందుకు వచ్చాం. అయితే అబ్రాహాము వాళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎక్కడ వాక్యాలు లేవు, లేవండి. ఎప్పుడైతే దేవుడి మాట అయితే విన్నాడు, వదిలిపెట్టమని, సమస్తాన్ని కలిగి ఉన్నదని వదిలిపెట్టమన్నాడు. కానీ తన సోదరి యొక్క కుమారుని మాత్రం వదిలిపెట్టాడు. అందుకే క్షణికంగా కొంత శోధన కలిగిందేమో అనుకుంటా. నీవు నీ బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టమన్నాడు. మరి అది తగిలించుకున్నాడు కదా నోహోరు కొడుకుని. ఏమండి, అబ్రాము పెద్దవాడు, రెండోవాడు నాహోరు, మూడోవాడు హారాను. కనుక రెండోవాడు తమ్ముడు కొడుకు. అప్పటికి తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయారు, తల్లిదండ్రులు లేనివాడైపోయాడు. ఎవరు? లోతు. కనుక ఇప్పుడు తీసుకురావడానికి అవకాశం ఎందుకంటే ఆ నాదానికి ఉద్దేశం అయింది కానీ నేను అనుకుంటున్నాను. కనుక ఆలోచించండి. అందుకనే కొంచెం వాళ్ళిరువురికి డిస్ప్యూట్స్ రావడం కూడా మొదలైంది. సరే, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి ఆ మాట అతను నమ్మిక ఎంతకు తెచ్చిందంటే సమస్తాన్ని ఛేదించడానికి తీసుకొచ్చింది. సమస్తాన్ని కూడా పౌలు గారి వల్ల నష్టంగా పెంటగా ఎంచుకోవడానికి ముందుకు వచ్చాడు. ఏది ఏమైనా దేవుడు దృష్టిలో నేను ఉన్నాను, దేవుడు నేను చూశాను, దేవుడు మాట విన్నాను, దేవుడు పిలిచాడు, దేవుడు ఏదైతే దాన్ని చూపించాడో
అక్కడికి వెళ్తాను అనుకుని ఖచ్చితంగా వచ్చేస్తాడు. మళ్ళీ వెనకంజ వెళ్ళాడు. ఆలోచించండి, అబ్రాము యొక్క జీవితం బహు శ్రేష్టకరము. అందుకనే దేవుడు అతనిని ఉన్నతంగా గొప్ప వాగ్దానాలు చేసి, నువ్వు పాదము పట్టు స్థలము నీకు లేకపోయిన సమస్త ఇది నీదేనయ్యా, నీకే ఇస్తాను నమ్మేశాడు. నమ్మాడు. అతను ఇంటి నుండి బయటికి వచ్చే సమయంలో అతని వయసు చెప్తారా ఎవరైనా? జ్ఞాపకం ఉంటే చెప్పండి, ఐడియా ఉంటే చెప్పండి. వాగ్దానం చేసినప్పుడు చెప్పండి. ఇంత నుండి బయటికి వచ్చేటప్పుడు అతని వయసు ఎంత? 40 ఇంకా తక్కువ చెప్తున్నావు. 75 సంవత్సరంలో 75కే బయటకు వచ్చేసాడు. వాగ్దానం కూడా వెంటనే చెప్పుకొని అక్కడ టైం ఏది, అక్కడ సమయమే లేదు. బాగా అర్థం చేసుకోవాలి. అని 75 సంవత్సరాలప్పుడు దేవుడు మాట విని బయటకు వచ్చేసాడు. వెంటనే దేవుడు మాట్లాడేసేసాడు. రామయ్య, నువ్వు ఉన్న పట్టున లేచినామని లేచాడు. మాట విన్నాడు, వచ్చేసాడు. ఆలోచించండి ప్రియులారా, అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. అసలు వాగ్దానం ఎవరు దేవుడు చేస్తాడు అనేది కూడా నువ్వు గ్రహించండి. మీరందరూ కూడా గ్రహించాలి. వాగ్దానములు దేవుడు ఎవరికి చేస్తాడు? ఒకటి, రెండు, ఇంకా కరెక్టే. ఒకటి, సువార్తను నమ్మి దేవుని విశ్వసించాలి. వినండి అమ్మా. మూడవదిగా రమ్మన్నాడు, లెమ్మన్నాడు అనేటువంటి మాటలు విని ఒబీడియంట్ గా గుర్తించబడ్డాడు దేవుని దృష్టిని. ఒక విధేయుడిగా గుర్తించబడ్డాడు. దేవుని స్తోత్రం. అంతే. 3. 4వదిగా తన జీవితంలో దేవుడు ఏదేదైతే వదిలిపెట్టమన్నాడో సాక్రిఫిషియల్ గా ముందుకు వచ్చాడు, త్యాగపూర్ణంగా ముందుకు వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను కోరుకున్నది, కోరుకుంటున్న కూడా ఇదే పరిస్థితి. ఆలోచించండి. ఇక 4వదిగా చూస్తే 4వది 5వదో నేను తర్వాత మనం ఆలోచించితే దేవుడు వాగ్దానం చేసేది ఎవరితోనో తెలుసా అండి? ఖచ్చితంగా ఆయన వెంబడించేవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి నన్ను వెంబడిస్తుంది, ఇతను నన్ను వెంబడిస్తాడు కనుక నేను ఇతనితో వాగ్దానం చేస్తే చాలా ఫుల్ఫిల్ చేస్తాడని దేవుడు తెలుసు. దేవుని స్తోత్రం. అంతే, అంతేనండి. అందుకని దేవుడు చూశాడు. అందుకని అబ్రాముని తండ్రి హెచ్చరించబడను అన్నట్లుగానే ఎన్ని కారణాలు, ఎన్ని విషయాలు అతని జీవితంలో లక్షణాలు ఉన్నాయి కనుక ఇక వాగ్దానం చేయడానికి దేవుడే పడగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ విశ్వాసం, నువ్వు దేవుని చక్కగా సాక్రిఫిషియల్ గా అనగా త్యాగపూర్వకం ఎప్పుడొచ్చా జీవితం దేవుని ఆత్మను కదిలిస్తుంది. అంతే. దేవుని ఆత్మ నీ పక్షిగా దిగి వస్తుంది. ఏది చేయాలనుకున్నా దేవుని ఆత్మ సిద్ధమవుతుంది. ఇది చేసేయాలి నా కుమారుడు పట్ల, ఇది చేసేయాలి నా కుమారుడు పట్ల. జాగేలా మనకు దేవుని ఆత్మ దిగి వస్తుంది. అలాగొచ్చేసింది అబ్రాముతో. అబ్రామా, ఇదంతా చూడు, కనాను నీకే పదేవాడు అయ్యా. ఇక్కడుండి కనాను చూస్తుంటే అంత కనానీయులు నివసిస్తారు, ఏమైనా జాతుల వారు వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అవి ఇవి, గాడితో వీటితో చాలా ఇదిగా ఉంది. ఇదంతా నాకెట్లు ఇస్తామని ఆలోచించలేదు, సందేహపడలేదు, అనుమానపడలేదు. అలా డౌట్ఫుల్ గా ఉండే వ్యక్తులతో దేవుని ఆత్మ మాట్లాడుతూ అనే సంగతి నెక్కచ్చిగా నమ్మండి.
ద్వంద్వ వైఖరితో ఉండే వాళ్ళు అసలు దేవుడు ఐ హెచ్ యు అంటాడంతే. అంతే, ఐ హెచ్ యు డబుల్ మైండెడ్ విమనస్కులు నేను ద్వేషించుచున్నాను. అంతే సంగతి. ఉంటే ఈ ఒడ్డైనా ఉండు, లేకపోతే ఆ ఒడ్డైనా ఉండు. అడుగొచ్చాడు, ఎవరు కూడా వచ్చారు, అంత అవసరం లేదే. ఏమో సేవకుల సంగతులు నాకు తెలియదు, నా విషయం అయితే నేను బయటపరచను. నేను లెక్కగా చెప్తున్నా, నువ్వు నాకు కానికిచ్చినా ఇవ్వబడి నాకేం బాగలేదు. నేను పంటల మీద ఆధారపడను, పడను కూడా. కనుక ఆలోచించండి, ఆత్మీయ జీవితం చాలా యోగ్యంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయనే పట్టుకుని వచ్చి ఏమి చేయాలో నీ పట్ల, ఏది మాట్లాడాలో నీ పట్ల, ఏ వాగ్దానాలు చేస్తే నెరవేర్చబడతాయో అని బాగా తెలుసు. నెరవేర్చబడని వాగ్దానాలు దేవుడు చేయడు. దేవుడికి స్తోత్రం. అంతే, ఆలోచించు. ఒకవేళ ఇప్పుడు జరగాల, ఇది కూడా మాట్లాడాలి తప్పనిసరిగా. ఇప్పుడు మాట్లాడి ఇమ్మీడియట్ గా జయ ప్రభు అంటే నేనే దేవుడు అనుకున్నావా ఏందండి? అదిగో రాక్షస దాని లాగను, లేదా వాడి లాగన్నా ప్రణీష్ గడి లాగను చేతులు కట్టుకొని చెబుతామంటాడు. ఒక్క తిప్పు కాకుండా నీళ్లు దాగకుండా చెబుతాడు. ఏమన్నా ఏందమ్మా ఇది చెబుతాడు. అంతే. ఇక దుస్తులు అలా కొద్దిగా పాపులు అని ఏంటంటే అని చెప్పాడు. అది వెంటయ్యా అంతే సరిపోతుంది. ఏమంటే అలాంటి పిల్లవాడు అనుకున్నారా? ఆలోచించండి. కాదు, మన దేవుడు మనసు ఎదిగిన దేవుడు. అలాంటి దేవుడు మనసు ఎదిగిన యేసయ్యవాడు. ఈ వాగ్దానం చేత నెరవేర్చే వ్యక్తి అని ఆయన గ్రహిస్తాడు. అంటే జీవితముగా ఆ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఒక రాజమైన వ్యక్తిని గ్రహిస్తాడు. కనుక దేవుడు బిడ్డలారా, అబ్రాహాము విషయంలో అలాగనే దేవుడు పని కట్టుకొని వచ్చి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పరిష్కరించుకొని బయలుదేరి యెహోవా నామమున మన బలిపీఠం ఈ ఫస్ట్ ఆల్టర్ బిల్ట్ ఏర్పాటు చేశాడు. ఈయన మొదటిగా ఏర్పాటు చేసిన మొదటి బలిపీఠం అబ్రాహాము తన జీవితంలో. ఒక అన్యుడిగా ఉన్న వ్యక్తి ఒక బలిపీఠం కట్టడానికి వచ్చాడంటే ఎంత ఆధిక్యత దేవుడి దగ్గర నుంచి పొందాడో మీరు ఒకసారి ఆలోచించాలి. అర్థమైందో లేదో నాకు తెలియదు. ఒక అన్యుడిగా పిలువబడ్డ ఆయన దేవునికి ఇష్టకరమైన రీతిలో ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. చేస్తాడు. ఆలోచించండి. కనుక ఈ విధముగా దేవునికి ఇష్టకరముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవునికి ఒక పొందిన వ్యక్తి ఒక వ్యక్తిగా అబ్రాహాము తన జీవితంలో దేవునికి చోటు చేసుకున్నాడు. దేవుని యొక్క హృదయాన్ని
ఎంత గొప్పవాడో ఆలోచించండి. కనుక అతని జీవితం అంతా దేవుడు చూచాడు. నమ్మకత్వం, యథార్థత, మారు మనసు, పాప క్షమాపణ, ఆ తీరంతా కూడా చూశాడు కనుక మెల్కీసెదెకు ఎదుర్కోవటానికి వచ్చేసాడు. రెడ్డి రాక్షసం అక్కడ ఇచ్చేసేసాడు. ఏమండి? యోగ్యుడు అనిపించింది. ఒక పాత పాట ఉండేది, నాకు బాగా అయితే అది రాదు. అది నువ్వు యోగ్యుడవు, గొర్రె పిల్ల వదిలించబడింది, ఏదో ఉండాలి, ఒక పాట ఉండాలి. చాలా యోగ్యుడు. నాకు ఐడియా లేదు కనుక దేవుని బిడ్డలు ఆలోచించాలి. కనుక చివదనాలు దేవుని యొక్క సన్నిధిలో అలాగా అప్పు నమ్మలే. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. 7 types of Christ, 7 పోలికలు ఉన్నాయి క్రీస్తుకు సాదృశ్యంగా. అవి చెప్తాను. ఆయన ఇవ్వటానికి ఎందుకు తగ్గించి వచ్చాడు? అసలు ఎవరైనా అని నువ్వు గ్రహించదే. మెల్కీసెదెకు దగ్గర రొట్టెను ద్రాక్షరసం తీసుకునేటువంటి ఉన్నతమైన విశేషమైన వ్యక్తిగా అబ్రాహాము ఉన్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అందుకని మెల్కీసెదెక్ అంటే అర్థం కింగ్ ఆఫ్ రైచియస్నెస్. మెల్కీసెదెక్ అంటే అర్థం నీతికి రాజు లేదా నీతి గల రాజు, ఏదైనా ఉంది అని అర్థం మెల్కీసెదెక్ అంటే. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 110వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది, చదువుదాం. కీర్తన గ్రంథము 110. ఈరోజు 110వ కీర్తన గ్రంథం చాలా విశేషకరంగా మెన్షన్ చేయబడుతుంది. ఎక్కువగా ఇది తీసుకుంటాను. 4వ వచనయ్యా. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ దావీదులో ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగానే ఒక రాజు రాబోతున్నాడు, నీతిగల రాజు, రాజులకు రాజు అనేటువంటి ఆయన దేవాది దేవుడు రాబోతున్నాడు అని ముందుగా దేవుని ఆత్మ దావీదులో ఉండి ఎదిగింది 1000 సంవత్సరాల ముందుగానే. ఇది ఇక్కడ రాయబడి మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. అది దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ప్రమాణం చేస్తుంది. మెల్కీసెదెక్ ప్రీస్ట్హుడ్ టెంపరరీ, ఇది తాత్కాలికమైనది. లైక్ క్రైస్ట్ పర్మనెంట్. ఇది శాశ్వతం, ఇది తాత్కాలికం. అది పోలికలు మాత్రమే. అంతే. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని పోలికలు 7 పోలికలు ఉన్నాయి. నేను తొందరగా చెప్పేస్తాను, మీకు అర్థం కావాలి. అసలు ఎవరి ఈ మెల్కీసెదెక్ అనేది నువ్వు గ్రహించాలి. ఆ తర్వాత ఏ విధంగా దేవుడు అబ్రాహామును జీవించాడనేది. ఆ తర్వాత 4th ఆయన 10వ భాగం టైత్ ఇచ్చినట్లుగా రాయబడి ఉన్నది. అది కూడా క్లుప్తంగా చెప్పేసి ఈరోజు మిస్సెస్ గుర్తు చేసుకుందాం. దేవుని బిడ్డలారా, టైప్ ఆఫ్ క్రైస్ట్ ఒకటి జీనియాలజీ ప్రకారంగా, వంశావళి ప్రకారంగా చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం. తొందరగా తీయండి, డబ్బు నిద్రపోదు దయచేసి. 7వ అధ్యాయము 3వ వచనం చదవండి, 6 కూడా చదవండి. 7 మొదలు 7:3. ఎవనికి అబ్రహాము
వాటిలో ఆ. 10వ వంతు ఇచ్చెను. ఆ. ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన ఆ. మెల్కీసెదెకు ఆ. నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అదే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నో జీనియాసి, వంశావళి లేనివాడు. ఏమండి, నీకు నాకు వంశావళి ఉన్నాయి. ఆలోచిస్తున్నారా? నీకు నాకు నా 7 తరాలు తర్వాత నేను ఎవరిని అంటే మా తాత రావాలి, మా తాత ముందు వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్నకు ముందు ఇంకొకరు రావాలి. ఇట్లా ఉన్నది వంశావళి. కానీ నీకు నాకు వంశావళి ఉన్నది. ఇక్కడ వంశావళి లేని వాడే నిరంతరము యాజకుడు అయి ఉంది. అమ్మ, నీతికి రాజనియు, సమాధముకు షాలేమనియు, అర్థమించి ఆయన ఈ తిరిగా యేసు ప్రభుని పోలి ఉన్నాడని యేసు ప్రభుని గురించి పౌలు గారు ఎప్పుడు సంఘాన్ని చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచించండి. ఈ మధ్యలో అడుగుతున్నాను అనుకోవద్దు దయచేసి. అప్పుడప్పుడు వంశావళిలో చూసినట్లయితే ఇతను ఎవరి నుండి వచ్చాడో ఒకసారి మాట చెప్పండి. నేను తర్వాత అడుగుతాను. అది సమస్య. నోవు ఒక 3 కుమారులు, పెద్ద కుమారుడిని షేము. షేము దేవుడు స్తుతింపబడును గాక. రెండో వాడు శపించబడ్డాడు. ఆ తర్వాత చెప్తాను. 3వ వాడు ఎక్స్టెన్షన్ లార్జ్, విశాలపరచబడును గాక. విశాలపరచబడిన వాళ్ళని దేవుడు వచ్చాడండి. చాలా బాధాకరమండి, మీకు తెలియదు. కానీ గోగు మా గోగు వాళ్ళు వచ్చారండి. రేపు దేవుడిగా వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి గోగు మా గోగు వారు యుద్ధం చేస్తారు. యేసు ప్రభు వార్త 50లో నుండి వస్తారు. అందుకని వాటిని నాకు పెద్ద టచ్ చేయను. ఏదో బాధ అనిపిస్తా ఉంటుంది నాకు. అందుకని వాటిని టచ్ చేయను నేను. 50ని షేముని మాత్రం హత్తుకుంటా. ఎందుకో తెలుసా? ఆ వంశావళి ప్రకారంగా అబ్రహాము వచ్చాడు. అందుకు సంతోషిస్తా. అలాగే దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచించండి. వంశావళి లేనివాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం చాలు. కనుక ఉన్నతమైన నీతికి రోజు అనబడిన ఆయన రాయిపోతున్నాడు. మెల్కీసెదెక్ అంటే బెటర్ దాన్ మెల్కీసెదెక్ నమ్ముతున్నాడు. ఆలోచించండి ప్రియ దేవుని వంశావళి లేనివాడు. అవునా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఏకమై ఉన్నారు. విడివిడిగా లేదు. ఆలోచించండి. నేను దేవుడి సేవకు కొత్తగా వచ్చినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు దేవుని ఆత్మ ఒక విషయాన్ని తెలియజేసింది. నేను అసలు ఈరోజు ఆదికాండంలో ఉన్న 5 పార్ట్స్ కూర్చుని జస్ట్ మీకు అర్థం కాదు 2 పాయింట్స్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీక్ చూద్దాం. అయితే ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని రాయబడిన దాని మీద నేను వాక్యాన్ని ధ్యానం చేశాను. అయితే ఇక్కడ దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏమిటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఒకటే. ఒక కార్యం ఏదైనా చేయటానికి, ఏదైనా సరే దేవుడు ఒక పని పూనుకునేది పూర్తి కావాలి. అది చేయటానికి గాను ఈ తండ్రి, కుమారుడికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఈ 3 ఆలోచన ఒకటై ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే. అందుకని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తండ్రి, కుమారుడు అధీనంలో ఉంటాడు. దేవుని స్తోత్రం. కలిసి చెప్పడమా? ఈ విధంగా దేవుని బిడ్డలారా ఆలోచించారు. ఇలాంటి గొప్ప ఉన్నతమైన
మెల్కిసెదెకు కంటే గొప్పవాడు ఆయన. ప్రధాన యాజకుడు, నిరంతరం యాజకుడు ఆయన ఈ లోకానికి వచ్చారు. రాబోతున్న పాత్రగా లోకాల్లో తెలియజేసింది. రెండవది ఈ మెల్కిసెదెకు అంటే క్రీస్తు ఒక త్యాగపూర్ణంగా ఈ లోకంలోకి రాబోతున్నాడు అని పాత నిబంధన కాలంలో హెచ్చరించింది. వచ్చేసాడు ఆల్రెడీ. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 14 నుంచి చదవండి. మరి ఎక్కువ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండేలే. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితేనే అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని చాలమ్మా. తర్వాత మీరు చదువుకోండి. దేవుని ఆత్మ మెల్కిసెదెకు కంటే గొప్పవాడు, అధికుడైన యేసు ప్రభువారు శ్రమ పడక మునుపు, బిఫోర్ ట్రయల్స్, వాక్యాన్ని బాగా గమనించాలి. బిఫోర్ ట్రయల్స్, బిఫోర్ సఫరింగ్ ఆయన ఒక మాట చెప్పారు, మీతో పస్కా భుజించవాలని ఆశపడుతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని మాత్రమే ఎదుర్కొన్నాడు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువారు మాత్రము ఆయన శిష్యులతో కలిసి భుజించవలన ఆశపడినదండి. దేవాకి దేవుడు, దేవుని స్తోత్రం. కనుక ఇంకా తర్వాత చదువుకోండి. త్యాగపూర్వకముగా ఆయన ఈ లోకములో ఈ దిదిగా మెల్కిసెదెకు కంటే అదుపుగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాము. ఇక మూడవదిగా చూద్దాం. మూడవదిగా చూద్దాం. ఎండ్లెస్ ప్రీస్ట్హుడ్, నిరంతరము యాజకుడై ఉన్నాడు. నిరంతరము దేవాది దేవుడు యేసు ప్రభువారు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఈయన తాత్కాలికమే, మెల్కిసెదెకు తాత్కాలికమే, ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. డిఫరెన్స్ చూద్దాం. ఈ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి చదువుకోండి. కీర్తన 110వ అధ్యాయం. ఇది చాలా విశేషకరమైంది. చదువమ్మా. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. అంతే. ఆయన మాట చదవమ్మా. ఆయన మాట తప్పుడు వాడు కనుక నిరంతరము యాజకుడై ఉన్నాడు యేసు ప్రభువారు. ఆలోచించండి. ఎండ్లెస్ ప్రీస్ట్హుడ్, అలాంటి ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తి దీనికంటే కూడా అధికై ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తువారు. 4వదిగా దానిలో మరొక రిఫరెన్స్ అవుతుందా? హెబ్రీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 1 చూపించి 2వ దాన్ని నీవు 5వ అధ్యాయము 10. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అది ఆయన నిత్య రక్షణ కారకుడు కాల మెల్కిసెదెకు కాదు, ఓన్లీ ప్రీస్ట్హుడ్ అని యేసు ప్రభువారు మాత్రం నిరంతరం అనేకులకు రక్షణకు కారకుడైనాడు కదా. అందుకే ఎండ్లెస్ ప్రీస్ట్హుడ్గా ఘనత కలిగిన దేవాది దేవుడుగా మన ముందు ఉన్నాయి. అదే 6వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనమమ్మా. మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మెల్కిసెదెకు ప్రవేశించాల. గుర్తించాలి మీరు. యేసు ప్రభు చాలా ఘనుడు, దైవ కుమారుడు, త్యాగపూర్వకంగా మన కోసం ఈ లోకానికి వచ్చిన దేవాది చూసారా. కనుక ఇలాంటి దేవుడు చాలా యోగ్యులని మనం గ్రహించాలి. దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఇంకా రిఫరెన్స్ ఉన్నాయి, తరచుగా ముగించేసుకుందాం.
నాలుగోదిగా చూద్దాం. మెల్కీసెదెకు యేసు ప్రభువును సాదృశ్యంగా నిలిచిపోయాడు. కింగ్ ప్రీస్ట్, రాజు యాజకత్వం, రాజైన యాజకత్వం. ఆలోచించండి. సహజంగా మన రాజుల గ్రంథాలు 2 ఫస్ట్ అండ్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ క్రోనికల్స్, 2 దినవృత్తాంతాల్లో, 2 రాజుల గ్రంథాల్లో రాజులు అనబడిన వారు నంబరింగ్ చేస్తే మీకు ఎంతమంది మీ దృష్టికి యోగులు అనబడిన వారు వచ్చారో నాకే తెలియదు. ఎవరు? హిజ్కియా, జోషియా అన్నారు. యెహోషాపాత్. ఈ నలుగురు మంచివారు. దేవుని బిడ్డలారా, ఏ రాజు కూడాను యాజకత్వానికి బలిపెట్టి లేపడానికి వెళ్ళే అర్హత. రాజు కావచ్చు, రాణప్పో కావచ్చు, నీకు సర్వాధికారం ఉంటే ఉండవచ్చు. నీకంటే అధికుడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. రాజుని కదా అని బ్రతికించడానికి లేదు, రాజుని కదా నేను వెచ్చించుకోవడానికి లేదు, రాజుని కదా నాకు పడుతుందని చెప్పేసి ప్రవర్తించడానికి లేదు. వాడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఇక్కడ బలిపీఠం ఎక్కడ ఉజ్జాయమయ్యాడు తెలుసు. మీకు యుద్ధాలు చేయవచ్చు, ఏమేమో నెమ్మదైన పరిపాలన ఇవ్వచ్చు, అన్నీ కూడా న్యూ రిఫార్మ్స్ నువ్వేమో చేయొచ్చు కొత్త సంస్కరణలు. అంతవరకే. ఎంతవరకు? అంతవరకే. కానీ బలిపీఠం ఎక్కి చెప్పండి అమ్మా, బలిపీఠం ఎక్కి లేదు. నెంబర్ 1 విజయం ఒకటి. సౌలు, వాడిని కూడా చెప్తాము. వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? ఏమన్నాడు? నీవు రావడం నేను వస్తాను, నువ్వు తొందరపడి చేయగలుగుతా, బలి వద్దు అన్నాడు. వీడు కాగిందా? ఏమండి? వీడు కాగలా. సౌలికి రజుల చేత ఎన్నుకుంటే అట్లానే ఉంటుంది. దేవుడు ఎన్నుకుంటే చాలా గొప్ప ఉన్నతంగా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ గమనించాలి. ఇక్కడ రజులు ఎన్నుకుంటే మన ఆశ్చర్యంలో డాంబికత్వం ఉంటుంది. ఎవరైనా క్రిటిసైజ్ చేయట్లా, నేను దేవుడినే కనపరుస్తున్నా పులిపిట్ మీద. అదే దేవుడు పిలిస్తే, దేవుడు ఉంచుకుంటే, దేవుడు నిలబెడితే చాలా చాలా శ్రేష్టకరంగా ఉంటుంది. సమయాలు ఏమయ్యా, నన్ను చూడవయ్యా, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టారు, నన్ను కాదన్నారు, కానీ నిన్ను కాదనలేదే. అంటున్నారా? ఎవరిని విడిచిపెట్టారు? నన్ను. నిన్ననే వదిలిపెట్టలేదయ్యా. వాళ్ళు అడిగారుగా ఒక రాజు కావాలని. రాజు కావాలో లేదో దేవుడు తెలీదా? వినాలి. ఇక్కడ తెలీదా అండి? ఎప్పుడు ఏ సందర్భంలో రాజును లేవనెత్తారో దేవుడు బాగా తెలుసు. ఎక్కడ వరకు ఎందుకంటే జడ్జెస్, న్యాయపతులు మీరు అందరూ చదివేమంటారు. క్లుప్తంగా 5వ అధ్యాయంలో ఒక సారాంశం 1-2 మాటలో చెప్పేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు శత్రువులు వచ్చి పడ్డారని ఏడ్చాడో స్పాట్ లో దేవుడు న్యాయపతులు లేవనంటాడు. న్యాయపతి అంటే రాజు. అప్పట్లో న్యాయపతి అన్నారంతే, రాజే. ఏమండి? లేవనెత్తారు. అట్లానే ఉంటే సప్తారు ఇజ్రాయేలులని వీళ్ళు గగ్గోలు పెట్టి ఏడవటం ఎవడు లేపాడు? అట్లా క్షణము లేవనెత్తారు. అట్లా లేవనెత్తే ఆయనకి తెలీదా? చెప్పాలి. ఇజ్రాయేల్ రాజు కావాలని తెలీదా? గట్టిగా. మరి ఎందుకు తొందరపడ్డారు? ఎందుకు తొందరపడ్డారు? ఇజ్రాయేల్ ఇది చెప్పితే అంతే ఉంటుంది. ముదిరిపోతే పిచ్చి అంతే ఉంటుంది. సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత ఊహలు, సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వస్తుంది. శారీరక సంబంధమైన నెక్స్ట్ పడుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది అంతే. అన్నాడు, సున్నితంగా అన్నాడు దేవుడు.
సమూయేలు నిన్నే విసర్జించలేదయ్యా, నన్నే అన్నా. రాజుంది ప్రజలు ఎన్నుకున్నవాడు తాత్కాలికమే. ఆలోచించండి, 40 సంవత్సరాలు దేదీప్యంగా ఉన్నాడంటే ఎవరు నిలబెడితే? గట్టిగా ఎవరిని? దేవుడు నిలబెట్టాడు. ఆలోచించండి దేవుడి బిడ్డ. అలాగే ఈ మధ్యాహ్నం కాల సమయంలో ఆలోచించండి. దీనికి తొందర ఎక్కువ. ఒక్క మాట చెప్పాలంటే సౌలు లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్క మాటలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే సౌలు గురించి ఇంపేషనల్ కింగ్ అన్నాడు. అంటే ఓర్పు లేనివాడు. ఏం లేనివాడు చెప్పాలి అందరూ అంటే. అందుకని సమూయేలు రావటం అవసరమైంది. ప్రజలందరూ చెదిరిపోతున్నారు, శత్రువులందరూ ఇదవుతున్నారు, విక్మేష్కు చెదిరిపోతున్నారు. మరి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతం మర్చిపోయారు, వెళ్ళిపోతున్నారు. అందుకని వీడేం చేశాడు చెప్పండి అమ్మా? అది వచ్చాడు, రానే వచ్చాడు, కింగ్ లాగా వచ్చాడు యాజకుడు. ఏమండి, హోందాగా వచ్చాడు, డిగ్నిటీగా వచ్చాడు, చాలా జెంట్మెన్ వచ్చాడు. వచ్చేవాడికి ఏమైపోయింది? ఏమయ్యా ఏంది సంగతులు? నేను వస్తున్నప్పుడే వెంటనే పడి నాయన నువ్వు చెప్పకుండానే నాకు చెప్పడం జరిగింది. ఏంటది చెప్పండి అబ్బా. నువ్వు తెలవకుండానే ఇది అని సెండ్ చేసి చెప్పకుండానే నాకు అర్థమైపోయింది. ఏంటది? అంతేకాదు ఇంకొక చిహ్నం కనపడింది. మీరు చెప్పండి. అది జెండా. ఏదో ఏదో పాటుగాడు ఏదో పడినట్టుగా ఎక్కడ పెట్టాడు? అది పెద్ద ఎత్తులో పెట్టాడు. రెపరెపలు ఆడుతుంది మన 79వ ఇండిపెండెన్స్ డే జెండా. రెపరెపలు ఆడిందంట. ఇందులో చేసేసేది అనుకున్నాను. బిడ్డలాగా దాని తగిన మూల్యం చెల్లించాడు. దాని తగిలిన కంటే మూల్యం చెల్లించి పడేసేసాడు. కొద్ది టైంలోనే, కొద్ది కాలంలోనే. త్వరపడవద్దు. దేవుడు నీకు అప్పగించింది ఏదో అదే కానుక చేయవద్దు. ఏది మాట్లాడాలో అదే ఆచూర్చి మాట్లాడు, అది మించి మాట్లాడవద్దు. బైబిల్ గ్రంథంలో సౌలు కుటుంబం అంత దారుణం నాకు తెలిసి ఈ బైబిల్ గ్రంథంలో మరపడలేదు. ఎంత దారుణం. గిల్బోవ పర్వతం మీద యోనాతాను వాళ్ళు వేస్తారు తీసుకుని. ఏమండి ఎంత బాధాకరం ఆలోచించండి. ఒక తొందరపాటు, ఎన్నో కాదు ఎన్ని మనకు చాలా ఉంటాయి తొందరపాట్లు. ఏమిటి చెప్పమ్మా? ఓన్లీ వన్. ఒక తొందరపాటు ఎంత దానికి దారి తీస్తుందో చూసారా? దేవుడు రాజులకు అధికారం ఇవ్వాలి. యాజకులు చాలా శ్రేష్ఠులు, యాజకులు చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు. ఒకవేళ నీ కళ్ళగా కనిపించాల వైతండి ఆ లోపల అంత బ్లాక్ అనుకుంటున్నావా? ఈ వైట్ దేవుడు చెప్తేనే. నా మొట్టుకైతే చాలా కాలం నేను కలర్స్ కట్టాను. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా ఎంతకాలం ఎన్నాళ్ళు బట్టి కలర్ఫుల్స్ వైట్ కట్టాల్సిందే అని దేవుడు బయలుపరిచినప్పుడు నేను ఇంకా మొత్తం తీసి పడేశాను. అంతే. పండుగ ఒకవేళ క్రిస్మస్ జనవరి 1 సండే అయినా సరే నేను బయటే పోతా. అంతే. నా దేవుడి మాట నేను నేర్లేదు. ఒక తొందరపాటు ప్రమాదాన్ని దారి చేస్తుంది. ఆలోచన చేసుకోగలిగారా? నువ్వు తొందరపడి బలి ఇవ్వటానికి, ధూపం వేయటానికి,
రాజుగా అర్హత లేదు. మన ప్రధాన యాజకుడు నిరంతరం యాజకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రములు. మెల్కీసెదెకు అంటే ఆలోచించండి. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థము. అంతే అంతే. పీస్ సమాధానములకు అధిపతి యేసు ప్రభువు. ఆయన మెల్కీసెదెకు రూపంలో వచ్చి అబ్రాహాముకు రెట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. ఎంత కనుడు అంటారు? వినాలి మీరంతా. ఎంత కనుడు అంటారు? దేవాది దేవుడు చేత స్వయముగా రొట్టె ద్రాక్షరసమే తీసుకున్నాడు అంటే అబ్రాహాము మామూలు వాడా? అదే ఆలోచించండి. అలాంటి వ్యక్తి జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12, 13 త్వరగా 6, 12, 13 అతనితో ఇట్లనము, చదువు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన సూచనలు కలుగును. అంతే. ఎవరంటారు? ఏమండి? ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఇద్దరు. యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ వేరు, ఈయన యాజకుడు జెరుబ్బాబె. వీళ్ళిద్దరికి సాదృశ్యంగా యేసు ప్రభువారే అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. కనుక దేవుడి బిడ్డలను ఆలోచించండి. మెల్కీసెదెకు గొప్పవాడు మనం. అమ్మ బెటర్ దాన్ అబ్రహాం. ఆ తర్వాత పాయింట్ ఏమిటో చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం. గ్రేటర్ దాన్ అబ్రహాం. గ్రేటర్ దాన్ కాదు, క్షమించండి, గ్రేటర్ దాన్ అబ్రహాం. 7వ అధ్యాయం 4 నుండి 8. ఇతడు ఎంత ఘనత వహించి, ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతులు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించెను. అంతే. ఎంత గొప్పవాడు మన దేవాది దేవుడు. ఆ రోజు అబ్రహాము గర్భవాసం నుండి లేవి సంతానం వచ్చింది. లేవీలు పుచ్చుకుంటున్నారు. 10వ వంతు దేవుడు చెప్పాడు వారికి నేనే స్వచ్ఛనని. కానీ దానికంటే శ్రేష్టమైన మన దేవాది దేవుడు అని ఇక్కడ మెల్కీసెదెకు కంటే కనుడు అబ్రహాము కంటే గొప్పవాడని చెప్పి ఇక్కడ వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఒక మాట మాత్రమే చదువుకుని త్వరగా ముగించేసుకుందాం. ఇక్కడ తర్వాత పాయింట్ 6వదిగా కింగ్ రైటియస్నెస్ అనగా రాజు నీతిమంతుడు. ఈ మెల్కీసెదెకు కంటే రాజు అనేది నన్ను దేవాది దేవుడు నీతిమంతుడు అంట. ఏప్రిల్ 7:2 చదువుకున్నాం. ఒకసారి చదువు. రాజులను సంహారం చేసి ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు. నీతికి రాజు అండి. దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడే నీతికి రాజు. కనుక అబ్రహాము దేవుడు నమ్మాడు. ఆ నీతి ఈయనకి ఎంచబడింది. కనుక అలాంటి మెల్కీసెదెకు కంటే గొప్పవాడు మన దేవుడు అని ఇక్కడ ఆయన రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము త్వరగా ముగించేసుకుందాం. ఇంకొక పాయింట్ చెప్తాను. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30 వచ్చి చదవండి. 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు 1:30
అదే అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు వివేచనము రాయను. అంతే కనుక ఇలాంటి గొప్ప దేవుడు మనకు విమోచన కారకుడైనట్టుగా వాక్యం చూస్తున్నాం. లాస్ట్ గా చదువుదాం. కింగ్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ పీస్, సమాధానం రాజు, రాజు సమాధానకర్త. ఏదో చూద్దాం. ఐజాక్ అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఆలోచించండి. తర్వాత పాయింట్లోకి వచ్చేస్తాం. వారికి ప్రేమి మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని ఈ విధముగా దేవతి దేవుడు ఈ ఆ యొక్క వెల్కెజెదెకు కంటే గొప్పవాడిగా సాదృశ్యంగా నిలబడినట్టుగా చూస్తున్నాం. దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఈ విధంగా మరి మనం ఇలాంటి వెల్కెజెదెకు అప్పుడు ఆమె ఎదుర్కొన్నట్టుగా అందుకే రొట్టె డ్రగ్స్ ఇచ్చాడు. అంతవరకే కాకుండా రెండవదిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడిన వాడయ్యాడు అబ్రహాము. వెల్కెజెదెకు నుండి అనగా సాదృశ్యంగా దేవాది దేవుడు నిన్ను నన్ను సియోలో యెహోవా జీవించబడినగాక అన్నట్లుగానే దేవుని బిడ్డలారా మనందరం కూడాను ఆశ్చర్యపరిచినందుకు దేవునికి పాత్రగా దేవుడు ఆనాది కాలంలో చేసుకున్నాడు. అందుకని ఒక సాదృశ్యం నేను మీరు చదువుకున్న చెప్పేస్తాను. ఎందుకు రొట్టె కట్టయింది దాని కోసమైతే వచ్చే వాటిలో కంటిన్యూ చేస్తాను. ద్వితీయోపదేశకాండంలో 2 పర్వతాలను దేవుడు పెట్టాడు సాదృశ్యంగా. ఏబాలు గెరిజీము, గెరిజీము బ్లెస్సింగ్, ఏబాలు కర్స్, కర్స్ శాపము దీవెన, శాపము దీవెన, బ్లెస్సింగ్ కర్స్. అయితే దేవుడు నిన్ను నన్ను ఈ రోజున దీవెనకు పాత్రలుగా ఎంచబడ్డాడు. అందుకనే ఆశీర్వదించబడిన వారు విస్తరించి అలాగ మేఘం వల్లే అలాగ ఆవరించకపోతే వాటికి విస్తరం కలిగింది. బాల అందుకని బిలాం దగ్గర వచ్చాను. దొంది అనంటే ఏమండి వీడు ఎలాంటి వాడో వాడు అలాంటి వాడు. వాడికి ప్రవక్తం తెలుసు, వీడికి బలం. పైగా ఏ ప్రవక్త? యెహోవా ప్రవక్తం తెలుసు. వీడి దగ్గర అర్థం ఏంటి? ఆయన రాజు, ఒక శత్రువు అని తెలుసు. అమ్మోడి రాజు అని తెలుసు. నేను నువ్వెందుకు వాడు మాట్లాడినా వీడెందుకు అసలు అక్కడ రావాలి? ఆలోచించాలి. వాస్తవానికైతే అమోలి రాజు అయినటువంటి వీడు రాకూడదు. యెహోవా ప్రవక్త రాకూడదు. యెహోవా ప్రవక్త అనబట్టి వేటొచ్చుకున్నవాడు కూడా వీడి దగ్గరకు రాకూడదు. కానీ వీక్ మైండ్స్ అయినప్పుడు, కొన్ని వీక్నెస్ ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు, అది ఇది 2 కలిసినప్పుడు, అంటే బిలాముడి మైండ్ ఈడు మైండ్ కలిసినప్పుడు విశేషం ఏం లేదు. అందుకని లక్క బుట్ట తీసుకుని వచ్చాడు. ఎరగద్దామని దేవుని బిడ్డలారా ఎరగ వీడి పడ్డాడు. చేపలు గాలం వేసి పట్టాలి అంటే దానికి ఎర్ర తగిలించాలి. మీకు తెలుసో లేదో మా ప్రాంతంలో గాలం వేసి చేపలు పట్టాలి. మీకు తెలీదు బహుశా. ఎక్కడన్నా చూసారా? చూసిన తక్కువ మంది, మాకెక్కువ. ఇంత బుడ్డ పిల్లలు కూడా వెళ్ళి కాలువలో గాలం వేసేస్తారండి. ఎందుకు చేపలు పట్టుకొస్తారండి? వద్దు. అలాగే చేప పడాలంటే ఏం చేయాలి చెప్పమ్మా? కొక్కి ఉంటుంది దానికి. కొక్కి అంటే పెడతాను. నేను చూశాను, తెలుసు. అది ఆశపడుతుంది అంత వేయిస్తుంటేనే అది వచ్చి లక్షకి పనిచేస్తూ ఉంటాయి. ఏమండి పట్టుకుంటుంది. అలాగే ఈడు వాటికి ఎర వేశాడు. ఏమిటా ఎర చెప్పమ్మా? ఏమిటది? అది నమ్మి
మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. రాజులను అవును వాళ్ళందరూ ఎంత బాధాకరమో ప్రవక్త, ఎంత విచారకరమో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను. ఆలోచించండి. వీడికి వాడికి ఇద్దరు ఒకే మరి అంతే, దొందే. వాళ్ళు ఉన్న వీక్నెస్ వీడికి తెలిసింది, వీడు వీక్నెస్ వాడికి తెలిసింది. లేకపోతే వీడు ఇది తీసుకెళ్తామైందండి ఒక ప్రాప్త దగ్గరికి. ప్రాప్త అంటే బహునిష్టాలు, ప్రాప్త అంటే ఇహలోక సంబంధమైనవన్నీ కూడా విసర్జించి అసహించుకున్నటువంటి వ్యక్తి, దేవునితో ముక్కుస్తుడిగా కలిగిన వాడిగా, దేవుని యొక్క కృపలో ఆయన మాట్లాడే వ్యక్తి నిజమైనటువంటి ప్రాప్త. వీడు నా సొంతం వాడికి తెలిసింది కనుకనే ఈ మూట తీసుకుని పోయా ఒక స్థుతి చేస్తున్నాడు. ఏం పర్వాలేదు అని అక్కడ పక్కన పెట్టు, నేనే ఒకసారి దేవుని సంఘంలో ప్రార్థన చేస్తా. ఆయన కనుక వద్దంటే ఒట్టిదే ఒక స్థుతి. దేవునితోనా మొమాటం ప్రక్కన పెట్టమంటాడు, ప్రార్థన అంటాడు. ప్రక్కన ఎందుకు, నాకు వద్దయ్యా వెళ్ళిపో అని అంటే చెప్పాలి మీరు అర్థం చేసుకోవడానికి మాట్లాడుతున్నా. నాకు అవసరం లేదయ్యా అని అంటే ఎట్లుంటుంది? నిజం చెప్పండి అబ్బా, బాగుంటుందా లేదా? ఇప్పుడేమన్నాడు, ఒకసారి అట్లాగే ఉండయ్యా, నువ్వు వాకి దగ్గరే ఉండు, నేను గదిలో ఉండి ప్రార్థన చేస్తాను, దేవుడు ఏం చెప్తే వెంటనే ఏమవుతాను చెబుతా, మళ్ళీ దూరం వెళ్ళబాకు, దయచేసి వెళ్ళబాకు, ఇక్కడే ఉండు, ఏం దేవుడు ఏం సమాధానం చెప్పండి నీకు అంటే చెప్తాను. అది చెప్తానా చెప్పాలి, చెప్తారా? అయ్యా నేను 2-3 రోజులు ప్రార్థన చేసుకుంటాను, దేవుడు ఏదన్నా చెప్తే అప్పుడు చూద్దాంలే, దయచేసి వెళ్ళు అన్నా. వాస్తవం అయితే ఉన్నట్టుగా మనం వేస్గా మాట్లాడలేదే, కేవలం ఇంతే. చూద్దాం చేద్దాం ఆందో, వాడు వీడు ఒకే తంతు. ఆలోచించండి ప్రియులారా, ఎంత బాధాకరం. దేవుడు మనసు ఎరిగిన దేవుడిగా, బిలా మనసు ఎరిగిన దేవుడిగా. సరే వద్దన్నాడు దేవుడు ఒకసారి, అయినా వాళ్ళు ఆస్తంబలం అది పట్టుకోవాలి, అది తీసుకోవాలి అని ఆశలుగా మళ్ళీ మొక్కస్తూ వచ్చేసి ఒకసారి చేశానులే, దేవుడు ఇట్లా చెప్పాడు, ఇంకొకసారి చేసి వస్తాం. ఎక్కడికి వెళ్ళబాకు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఫోన్లు కూడా లేవు, ఇవి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్లోనే అప్పుడు చెప్పాలి, ఫోన్లోనే ఇప్పుడు ఒక్క సెకండ్ చాలు ప్రపంచాన్ని చుట్టేస్తుంది, అవునా కదా? అప్పుడు లేవు కనుక మన ఫోన్ అయితే కష్టం, ఇక్కడ ఉండు అని మళ్ళీ పోయాడు. దేవుడే వెళ్ళమన్నాడు, సరే అట్లా ఏంటండి తంతు, దేవుడు ఒక మారు మాట్లాడును, 2 వారాలు మాట్లాడు. నేను ఏదో మాట్లాడుతూ అమ్మాయితో మాట్లాడుతూ అన్నాను అంటే సందర్భం చెప్పను.
నేను వచ్చిన ప్రాంతంలో ఎదురుగా ఆ పేగుడిలో ఒక గది తీసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అది ఖాళీ చేయమన్నారు. బాగా కొంచెం త్వరగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక తప్పదు. నేను ఒకటే నమ్ముతున్నా, చెప్పాను, నాకు వేరే ఏదైనా సరే ఇల్లు దొరికినా దొరకపోయినా క్రిస్మస్ పండుగ కూడా నీ ఇంట్లో నేను చేయను, ఖచ్చితంగా నేను 20 రోజుల ముందుగానే నీ ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పేస్తాను. ఆయన చనిపోయి మధ్య చెప్పేస్తాను. ఖచ్చితంగా చెప్పి నిజంగా ఖాళీ చేస్తానని మాటిచ్చాను. ఈ 20 రోజులు కాకముందే దేవుడు ఈ మిద్దె తెరచి ఓపెన్గా ఇది ఖాళీ అయ్యిందని చూపించాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నాకు చెప్పారు వీళ్ళు, ఈ ఇంటికి వెళ్ళిన పలానా ప్రాంతంలో ఉంటాడు, పలానా వాళ్ళని తీసుకుని వెళ్తే నీకు పని అవుతుంది అక్క అని చెబితే నేను ఆ వాళ్ళని తీసుకుని వెళ్తే ఆయన సంతోషించి ఇచ్చాడు. అంతే. నేను అంతకు వాళ్ళ వచ్చినటువంటి 2వ రోజునే దేవుడు నాతో ముఖాముఖి స్వరం వినిపించింది, నీవు విశ్వాసుల మధ్యనే వండాలి, విశ్వాసుల మధ్య ఉండు అని నాతో చెప్పిన మాట చెప్తున్నాను మీకు. నువ్వు విశ్వాసుల మధ్యనే వండాలి, నువ్వు విశ్వాసుల మధ్య ఉండు అని చెప్పాడు. అయితే నేనేమనుకున్నానంటే మానవ మంచుడాలి కదా, నేను ఇంకో విధంగా అర్థం చేసుకునే, ప్రభా నేను ఇక్కడే ఉంటున్నాను, నా పడక నా సమస్తం అంతా ఇక్కడే కదా, ఒక భోజనే కదా, నేను అట్లా అక్కడికి వెళ్తుంది అని చెప్పేసి అనుకుని నేను సరిపెట్టుకున్నాను. అది అంత పరిస్థానం ఇప్పుడు ఏంటో నాకు బాగా అర్థమైపోయింది. ఆ రోజే నేను దేవుడి మాట విని ఉంటే, ఆ రోజే నేను దేవుడి మాట విని దేవుని చిత్రంలోకి వస్తే అసలు నేను దేవుని చిత్రం చేసే మనిషిని కదా, నేను దేవుని చిత్తం కోసం అదులు చాచి పరిస్థితున్నదాన్ని కదా, నేను దేవుని చిత్తం మీద ఆధారపట్టే కదా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. నేను ఈ మాట ఎందుకు నేను తప్పుగా నా సొంతంగా నేను తీసుకున్నాను అనేది ఇప్పుడు దాని యొక్క కంక్లూషన్ ఏమిటో ఇప్పుడు నేను అర్థం చేసుకుని ఇప్పుడు నేను బాధపడకపోయేమో లేదు, ఇప్పుడు నేను బాధపడకపోయేమో లేదు. దేవుని బిడ్డలు ఆలోచించండి. అలాగే మనం అర్థం చేసుకునే దానిలోనే ఉంటుంది, అర్థం చేసుకునే దానిలోనే ఉంటుంది. చోదనాలు ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని చేయడం దేవునికి ఇష్టంగా ఉండాలి. శాపం తెచ్చుకోవద్దు. కొన్ని మనమే కావాలని చేసుకునే కొన్ని ఉంటాయి, అది అచ్చతలుగా ఉంటాయి అంటారు, స్వయం కృతాపరాధం అంటారే, అది కొన్ని మన చేతుల్లో మనం చూసుకునే కొన్ని ఉంటాయి, కొన్ని బై మిస్టేక్ సైతాన్ని చేసే కొన్ని ఉంటాయి. వద్దు వద్దు, కొన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క కృప ఏమిటో అర్థం చేసుకోవాలి. నిన్ను ప్రేమించి దేవుడు ఇది చెబితే నువ్వు ఇంకోటి ఆలోచన చేస్తావా? నేను ఒక ప్రవక్తగా ఎంచుకుని ఇశ్రాయేలుకు ఒక ప్రవక్త చెప్పేవాడు మంచి వ్యక్తిగా దేవుడు నేను నిలబెడితే వాడు ఎవడో శత్రువు వస్తే వాడు ఏదో దొంగ సొమ్ము తీసుకొస్తే దొంగ సొమ్ము మీద ఆధారపడతావా? అందుకే సామెతల్లో చదవమంటాడు, చాటం తిన్న భోజనం ఎలా ఉంటుందంట? రుచి ఎలా ఉంటుందంట? రుచి. నీ ఇంట్లో పలావ్ కూడా ఉండదు అంత రుచి. నీ ఇంట్లో మీరంతా ఏంటో దమ్ము బిర్యానీలు అంటారు, కానీ నేను తినాలండి ఆ దమ్ము బిర్యానీ కంటే రుచి చాటును ఉన్నది. తస్మాత్ జాగ్రత్త, శాపం తెచ్చుకుంటున్నావు, శాపం గ్రహణే రాదు. అంతే ఆలోచించు. చాలా ఏమది ఆమె ఇచ్చింది ఏమే, ఆగరమ్మనిచ్చింది ఏమే, గర్భలో ధరించడం అన్నది నా ఉసురు నీకు. ఏమంటే ఆడవాళ్ళు ఎంత కదా, అవునా కదా, చెప్పలేమండి, ఒప్పుకోండి. నిజంగా నా ఉసురు నా తగ్గిపోయింది. పాపం ఎవరు చెప్పమ్మా, అంత దేవుడు బిడ్డలాగా ఆలోచించండి. శాపం కూడా నేను తగ్గకపోవడం, దర్శనం చాలా జాగ్రత్తగా. దేవుడు నీకు దీవెన పాత్రలుగా ఇచ్చాడు. దశమ భాగం దొంగిలిస్తున్నావా? ఏమండి, దొంగిలిస్తున్నావా? దేవుడికి ఇవ్వవలసింది ఇచ్చేసి చూడు.
ఏమంటే ఇంతకుముందు జాతి గారి మిస్సెస్ పాటపడి ఇచ్చు చూడు మనసు ఇచ్చు చూడని. ఇప్పుడు బాగా రాదులే బాట ఆలోచించు. దేవునికి గుప్పుని నింపేసాయి, ఆయన బ్రహ్మాండమని గుప్పు నింపుతాడు. మీరు చిన్న గుప్పులి, ఆయనదేమో ఆకాశం అంతా గుప్పులే. మీకు ఎంత తేడా ఉందో ఆలోచించు. నీ చెయ్యి నా చెయ్యింత, ఆయన బాహువు మామూలుగా లేదు. అందుకని అంటాడు, నా బాహుబలంతో ఇజ్రాయేల్ ఐగుప్తుని బయట తీసుకొచ్చాను అన్నాడు. రేపు స్తోత్రం. కనుక నువ్వు జీవుడికి పాత్రలుగా ఎంచబడాలి అంటే ఇచ్చేసాయి. అందుకని నీ కొల్లగొట్టిన సొమ్ము తీసుకురమ్మని నేను చెప్పను. పిల్లలు ఆలోచన చేస్తా. దేవుడికి ఇచ్చేసాయి. అతడు ఎంత గనుడో చూడండి. ఒకసారి చదువు ఎబ్రిల్ రాష్ట్రపతిగా 7వ అధ్యాయం 10వ వచనం కాదమ్మా, 4 ఏమో ఉండాలి చూడు. 3 4 చదువు. అతడు ఎంత గనుడో చూడుడి. అతడు ఎంత గనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొలగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. అంతే చాలు. ఆజ్ఞ అండి ఇది. నువ్వు ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారా, నువ్వు చేయి ముడుచుకోబాకు. ఇదొక దుర్బుద్ధి. ఆలోచించండి, నన్ను చూడండి అందరూ. ఇదొక దొంగ ఆలోచన, ఇదొక దుర్బుద్ధి. నేను ఇస్తేనే తెల్లసరి కాకుండా నాకు బొందలు తేలదు. నువ్వు ఇస్తే కాదు, నేనే తెచ్చుకున్నాను. నా పోయి నువ్వు ఇచ్చినా ఇక పాయింట్. అనేక మార్లు నా మనసులో వేదన అంత కక్కేద్దాం మీ దగ్గరని ఒక్కొక్క రోజు ఆదివారం కానుక తీసేటప్పుడు అదే దానిలో కంచెల్లో పెట్టుకుని తీసుకుంటుంది కదా, అది మీకు ఎదురు పెడతానని నేను చూస్తూ ఉంటాను. కానీ వద్దు, దేవుని నామం దూషించబడ్డని నన్ను నేను సదుమాయించుకుంటాను. నాకు ఒక పండుగ కానుకున్నదా, ఒక కృతజ్ఞత కానుకుందా నా దృష్టికి? నో. అయినా నేను మీ దగ్గర ఏమి నేను ఆశించాను. ఆలోచించండి. దాంట్లో దొంగలు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు 3 మంది ఉంటున్నారు ప్రపంచంలో. నిత్యం వందలు ఎక్కుద్ది, నిత్యాన్ని వందలు ఎక్కుతున్నానా? ఏమండి ఫ్రీ బస్ తెలుసు అందరికి. అందరూ ఫ్రీ బస్ ఏమో, నాకు ఫ్రీ బస్ కాదు. ఎందుకంటే నేను ఎప్పుడో 5-6 ఏళ్ళ క్రితమే తీర్మానం చేసుకున్నా. నేను ప్రయాణం చేస్తే నాయన నా దగ్గర ఉన్నప్పుడే ప్రయాణం చేస్తాను, బాగా మాట్లాడుకునేస్తాను. నాకు ఆ ఫ్రీ బస్ అని సంతోషం పడుతుంది. నాకు దేవుడు ఇచ్చినప్పుడే పెడతాను. ఆలోచించండి ప్రియులారా. దేవుడికి ఇచ్చి చూడు, దేవుడికి ఇచ్చి చూడు. డెకరేషన్ చేయాలంటే 2-3 అడగాలి. ఆలోచించండి. ఈ సంవత్సరం అబ్బాయిది డెకరేషన్ తీయలేదు. మనీ మేక్ మెనీ థింగ్స్ లేక ఇది ఒక్కటే చేస్తాం. అడగండి సంధిని. అవునయ్యా? అవును. ఈ సంవత్సరం చేపిద్దాం 2. వీళ్ళది ఆలోచించండి. చెప్తున్నాను, దేవుడికి ఇచ్చి చూడరు. ఆకాశవాణి తెలుస్తారు. ఆలోచించండి. ద్రాక్ష గానుగులు కూడా నిండు పుడుతాయి అని సామెతల్లో సొలొమోను అంటారు. ఇచ్చి చూడు. నువ్వు జీవులు పొందాలి, జీవునికి వారసుడిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో నువ్వు రావటానికి దేవుడు నేను తీసుకుని వస్తాడు. నీకు ఎంత క్లిష్ట సమస్యగా ఉందో, ఫైనాన్షియల్గా ఎంత భయంకరంగా ఉందో, కానీ దేవుని ఆత్మ నీ పట్ల ఉంది. నీ నమ్మకంగా ఇచ్చిన దాని ప్రకారంగా ఖచ్చితంగా ముఖం మీదుగా కాపాడు మరొక మీదుగా చెప్పండి చేస్తారు. చేసే దేవుడే మన దేవుడు. అబ్రహాము ద్వారా నేర్చుకోయే రోజు, అబ్రహాము ద్వారా నేర్చుకోయే రోజు. అప్పుడు ఆశీర్వదిస్తున్నాడు, సర్వోన్నతమైన దేవుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండం ఒకసారి రండి, 14వ అధ్యాయం ముగిస్తున్నా, ముగింపులోకి వచ్చేసాను.
ఆదికాండం 14 వచ్చాం. అప్పుడు ఆ, అతడు 18 19. 19 అప్పుడు అతడు ఆ. అబ్రహామును ఆశీర్వదించి ఆ. ఆకాశమునకు ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన ఆ. అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు ఆ. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన ఉమ్. సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు ఆ. చెప్పెను. అది. అప్పుడు అతడు అన్నింటిలో ఆ. ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అంతే కనుక చెయ్యెత్తి ప్రమాణం చేసి వాగ్దానం చేసి దేవుడు దీవించాడు. దేవుని బిడ్డారా, దేవుని దీవెన పొందాలా అని ఆశపడుతున్నావా? నేను అప్పగిస్తున్నాను అని నువ్వు చూడవద్దు. నువ్వు ఇచ్చేది దేవునికి అని ఉద్దేశం ఉందనుకో. దేవుని బిడ్డారా, అది దుర్బుద్ధితోనో సంకుచితమైన మనసుతోనో ఇవ్వవద్దు. వద్దు. కనుక దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడి చేతి ప్రమాణం చేశాడు. సర్వోత్తమైన దేవుడు. దేవునికి కొన్ని టైటిల్స్ ఉన్నాయి, అది వచ్చే వారంలో మాట్లాడతాను. ఇప్పుడు టైటిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. వచ్చే వారం టైం లేదు, 28 కురుస్తున్నాం. కనుక దేవుని బిడ్డారా, దీని పాత్రగా ఎంచబడ్డాడు. ఆ జీవులే అబ్రహాము జీవించిన జీవులే ఈరోజు నేను నన్ను దీవించడానికి ముందుకు వచ్చేద్దాం. మనకి కంటే శ్రేష్ఠుడు, బహున్నతుడైన దేవుడు ఈరోజు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. కనుక దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడినట్టే ఈ వాక్యాన్ని గట్టిగా పరిశీలించుకోండి. అబ్రహాము యొక్క నమ్మకత్వం, అబ్రహాము యొక్క నీతికి వారసుడిగా ఎంచబడిన జీవితం, స్వార్థను ముందుగానే బోధించాడు కనుక ఆ వాక్యాన్ని నమ్మి తన జీవితం అంత త్యాగమయంగా ముందుకు వచ్చినట్టు తీరు విధానం చూసి సర్వోన్నతుడు అతన్ని అంత ఉన్నతంగా తీసుకొచ్చాడు. నీ జీవితం కూడా అలా ఉండాలని కోరుకుంటున్నావా? ఒకసారి మధ్యాహ్న కాల సభలో దీన్ని ప్రశ్నించుకుని దేవుడికి నీ జీవితం అప్పగించు. నీ జీవితం అప్పగించు. అందరం కూడా ఒకసారి ఎవరు నిద్రపోవద్దు అనాలోచనతో ప్రార్థన చేసుకోవద్దు. అందరూ కూడా దేవుని యొక్క దేవుడి వారితో జీవిస్తుంటాక ఆమె ప్రార్థన చేయండి. ఎవరు